గవర్నమెంట్ స్పందించిన తీరు ఎలా ఉందమ్మా? చాలా బాగుందండి. నేను ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన దాన్ని. నా పేరు ఆకారపు విజయ కుమారి. కొండ ప్రాంతంలో నేను గత 30-40 ఏళ్ళగా, అంటే నా చిన్నతనం నుంచి అక్కడే ఉన్నా. ఇప్పుడు వరకు ఇట్లాగే స్పందించిన ప్రభుత్వం అయితే లేదండి. అంటే మీరు ఏమన్నా అనుకోండి, మాకు రాజకీయాలతో పని లేదు, మాకు మంచి చేసేవాళ్ళే మాకు కావాలి. ఈ రోజు ఇక్కడ 137 మంది తలదాచుకొని ఉన్నాం. అంటే ఈ గవర్నమెంట్ అంత అలౌట్ గా ఉంది. మరి ఇప్పుడు గతంలో వరదలు వచ్చినాయి. వరదల్లో ఎవరండి వచ్చింది? ఎవరు కాపాడారు? ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాపాడారు. ఆయన వల్లే పేద కుటుంబాలు చాలా మంది ఈరోజు ఇలాగున్నారంటే ఆయన కృపే. వైఎస్ఆర్ కాలనీ గాని, జక్కంపూడి కాలనీలు గాని, రాజరాజేశ్వరపేట గాని ఎవరండి వచ్చింది? వాళ్ళు వచ్చి చేశారు. ఇప్పుడున్న గవర్నమెంట్ వచ్చి చేసింది. ఇప్పుడు గవర్నమెంట్ మీకు అన్ని ఏర్పాట్లు చేసిందమ్మా ఇక్కడ? అసలు మామూలుగా కాదండి. పొద్దున్నే మాకు టిఫిన్ వచ్చేస్తుంది, మళ్ళీ 12 అయ్యేలోపు భోజనం వస్తుంది. ఎందుకంటే నేను 3 రోజుల నుంచి నేనే ఒక 50 మందిని తీసుకొని వచ్చా. నేను ఒక దళిత కుటుంబానికి సంబంధించిన దాన్ని. ఈ రేడియోల్లో చెప్తుంటే అమ్మ రాండి ఇక్కడ ఉంటే యాదరేత్రి ఆపరేత్రి ఆ గోళ్ళ. ఇప్పుడు మా ఏరియాలో మొత్తం చెట్లు పడిపోయి ఉన్నాయి. ఆ చెట్లు ఇళ్ల మీద పడి ఆ రాళ్ళు డొల్లుకొచ్చి ఇట్లా పసిపిల్లలతో ఉన్నామమ్మా. ఇది కరెక్ట్ కాదని నేను ఒక 50 మంది నా ఏరియాలో ముందుగానే చెప్పిందండి. మైకాల్లో చెప్పించారు, సచివాలయం సిబ్బంది చెప్పారు మాకు, అమ్మ ఇలాగుంది, ఇది పరిస్థితి, మీరు ఎవరన్నా కొండల ప్రదేశాల మీద ఉన్న వాళ్ళు మీరు సురక్షిత ప్రాంతానికి మిమ్మల్ని తరలిస్తామంటే ఈ రోజు 3 రోజుల నుంచి ఇట్లా మంచం మీదకి అన్ని తీసుకొచ్చి ఇస్తున్నారు. గత ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారండి? ఎవరు వచ్చారు? ఎక్కడికి వచ్చారు? ఎవరిని పట్టించుకున్నారు? మా ఏరియా ఎవరు రాలా. గెలిచే వరకు ఓట్ల ముందు జెండాలు పట్టుకొని వచ్చారు. తర్వాత ఎవరు రాలేదండి మా దగ్గరికి. మాత్రం మా దగ్గరికి ఈ రోజు వచ్చింది ఎవరు అంటే కూటమి ప్రభుత్వం వాళ్ళు వచ్చారు. ఈ రోజు 130 మంది ఇక్కడ 4 రూముల్లో ఉన్నాం. ఈ రోజు ప్రతి ఒక్క అధికారి వస్తున్నారు. నిన్నటి నుంచి అడుగుతున్నారు. ఇవాళ బెడ్ 40 మందికి లేవు, పరుపులు వేసుకొని పడుకుంటున్నారు. మరి సార్ వాళ్ళు ఎవరో వచ్చారు, మాకు పేర్లు తెలియదు కాబట్టి ఆ సార్ అప్పుడప్పుడే ఫోన్ మాట్లాడారు. వెంటనే స్పందించి 40 మందికి బెడ్లు వచ్చేసింది. చిన్నపిల్లలకు పాలు వస్తున్నాయి, బిస్కెట్స్ వస్తున్నాయి. గవర్నమెంట్ త్వరగా స్పందిస్తుందని మీరు అనుకున్నారు? అసలు మేము అనుకోలేదండి ఇంత తొందరగా, ఇంత స్పీడ్ గా. మళ్ళీ నిన్నొచ్చి చెప్పెళ్ళారు, ఎమ్మట నిన్న బిర్యానీ పంపించారు అందరికి. మామూలు విషయం కాదు కదండి. అంటే ఇవాళ మనం తినలేదని మాత్రం గవర్నమెంట్ మీద మనం తప్పేయకూడదు. కానీ మేము గవర్నమెంట్కి ఒకటే చెప్పుకుంటున్నాం, మాలాంటి మధ్య తరగతి వాళ్ళని ఇప్పుడు ఎలా కాపాడారో ముందు ముందు కూడా అలా కాపాడమని అయితే విన్నవించుకుంటున్నాను నేను.